పోక్సో కేసులో లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటకు వచ్చి ఎవరైతే పోక్సో కేసు పెట్టారో వాళ్ళని చంపేసి వాళ్ళ ఫ్యామిలీని చంపేశాడంటే ఏమనాలి మనిషి? అసలు బయటికి ఎలా వచ్చాడు, ఏంటి కారణం? మైనర్ అమ్మాయిని చంపినా పోక్సో కేసు పెట్టినా బెయిల్ ఉండదు అంటారు, కానీ వీడికి బెయిల్ ఎందుకు ఇచ్చారు? అందరికీ ప్రతి ఒక్కరు మైండ్లో వచ్చే అనుమానం ఇదే. పోక్సో కేసు ఉంటే అది మామూలు వీడేందంటే జైలుకి పోయిన తర్వాత ఆ అమ్మాయి విషయంలో, అది కూడా మైనర్ అమ్మాయి విషయంలో బెయిల్ ఉండకూడదు. వేస్తే ఉరి శిక్ష లేకుంటే ఎన్కౌంటర్ చేసి పడేయాలి, అంతే ఉండాలి శిక్షలు. కానీ ఇక్కడ ఏంటంటే చట్టాలు ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే, చట్టాలు ఎలా ఉన్నాయంటే ఎవరినన్నా మర్డర్ చేసుకోండి, ఎవరినన్నా చంపేయండి, వాళ్ళకేంటి ఇప్పుడు బెయిల్ మీద డబ్బులు కడతారు, మళ్ళీ లాయర్ని పెట్టుకుంటారు, మళ్ళీ బయటికి వస్తారు. ఇన్ని జరగడం వల్లనే కదా ఇప్పుడు ఇవి జరగడానికి ఇంకా 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 ఎన్ని జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. రాజస్థాన్లో ఏమైంది? ఇట్లా వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి క్రూరమైన మృగాల్ని మేపడం కాదు, వాళ్ళు మేపడం కూడా వేస్టే, అరెస్ట్ చేసి లోపల పెట్టడం కూడా వేస్టే. కఠినమైన చట్టాలంటే నేను ముందు నుంచి శిక్షలని మాట్లాడుకుంటూనే వస్తున్నాను. ఒకటి అప్పటికప్పుడు ఉరి వేశారు కదా, ఉరి వేశారని చెప్తున్నారు అమ్మాయిని చంపిన వాళ్ళని రాజస్థాన్లో. అలాగా పబ్లిక్లో తీసుకొని వచ్చేసి ఒక్కొక్కరిని మన పబ్లిక్లోనే ఇలాగే నించోబెట్టి ఎవడైతే ఆడపిల్లల్ని నా జీవితాలు నాశనం చేస్తాడో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలి, లేకపోతే మన కళ్ళ ముందు ఉరేయాలి, జైల్లో కూడా వేయకూడదు. అలాంటి శిక్షలు ఏమైనా వస్తే కొంచెమన్నా బాగుపడుతుంది. లేదు మీరు ఎన్నైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, ఎవరి జీవితాలైనా నాశనం చేయండి, మేము ఇలాగే వదులుతామంటే, ఇలాగే బెయిల్ ఇస్తామంటే, ఇలాగే పోక్సో కేసు ఉన్నా కానీ బెయిల్ ఇస్తున్నారంటే, మొన్న ఆయన ఉన్నాడు కదా బండి సంజయ్ కొడుకు, ఇచ్చేశారు ₹1,00,000 అదే పూచికత్తు ఏదో కట్టారు జరిమానా, బయటకు వచ్చాడు. అలాగ వస్తూ ఉండండి, మీరు చంపుతూ ఉండండి, మీరు వస్తూ ఉండండి, చంపుతూ ఉండండి. నేను చెప్తున్నాను కదయ్యా, సమాజము మారదు, ఆడపిల్లలు జీవితాలు ఇంతే అయిపోవాలి, ఇలాగే సావాలి. ఇలాగా వీళ్ళు వదిలిపెడుతుంటే ఒక్కడిని చంపితే ఏంటి, 100 మందిని చంపితే ఏంటి, ఎవరి జీవితాలు నాశనం చేసినా, ఏ ఆడపిల్ల జీవితం బతుకులు నాశనం చేసినా బయటకు వచ్చేస్తాం కదా తొక్క అనే విధంగా ఈ ఎదవలు చేస్తున్నారు. యాక్చువల్లీ పోలీసు వాళ్ళు బెయిల్ మీద వచ్చిన పర్సన్ నిఘా పెట్టి ఉంచాలి. అతని మీద బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్. అవును, పట్టించుకోలేదు. ఆ కోపంతో వెళ్ళి వచ్చి చంపేశాడు. రేప్ చేసి మరి చిన్న పాప ఎవరైతే ఉన్నారో మళ్ళీ రేప్ చేసి చంపేశాడు. అవును. మళ్ళీ తర్వాత ఆడు చచ్చిపోయాడు, వాడిని కూడా పట్టుకోలేకపోయాడు. అవును. మళ్ళీ వీళ్ళ మీద లెటర్ రాశాడు కదా అతను. నాయనా ఇప్పుడు దొంగ ఎదవా వాడు చనిపోయే ముందు ఎన్నైనా రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే వాడు ఒక సైకో లాగా బిహేవ్ చేశాడు. అలాంటిది వీడి మీద పోలీసులు మళ్ళీ విడుదలైన తర్వాత వాడి మీద నిఘా కాదు, ఎట్లా ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నిఘా అనేది నువ్వు చెప్పింది కరెక్టే, ఆ నిఘా ఒకటి పెట్టాలి. కానీ వాడు ఏం చేశాడు, రాగానే ఏం చేశాడు, అటు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ ఇంట్లో ముగ్గురిని చంపాడు, ఇటు వీళ్ళ ముగ్గురిని చంపాడు, తర్వాత తప్పించుకొని పోయాడు. పోలీసులు ఏం చేశారు, షూట్ ఆర్డర్స్ ఇచ్చారా? షూట్ ఆర్డర్స్ ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చమని ఇచ్చారా? పట్టుకున్నోడికి 2 లక్షలు ఏం మీకు చేత కాదా, డిపార్ట్మెంట్కి చేత కాదా? అంటే మీ 2 లక్షలు మీరు బహుమతి ఇలా పట్టుకున్నోడికి రాజ్ కుమార్ పేరుకి తగ్గట్టే రాజ్ కుమార్ వాడు పోయాడు. నేనేమన్నాను, పుట్టగతులు ఉండవు, పురుగులు పడి సస్తాడు, పోతాడు అన్నాను. సోమవారం మంచి రోజు పోయాడు, దేవుడు తొందరగా విన్నాడు నా మాట. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి. ఇంకోటి, వీడు రాసిన లెటర్, నన్ను టార్చర్ పెట్టారు అంటే వాడు టార్చర్ పెట్టాల, వాడిని ఎవరిని రేప్ చేయలేదు, అది టార్చర్ కాదు, మహానుభావులు చేసే పనులవి. కానీ ఈ మహానుభావుడికి టార్చర్ పెట్టడము సిగ్గుండాలి. లెటర్ రాయడానికి ఎన్నో రాస్తారయ్యా. ఇంకోటి, వాళ్ళు బహుమతి అని ఒకటి పెట్టారు కదా 2 లక్షలు, మీకు డిపార్ట్మెంట్కి చేత కాదా?
మీరు పట్టుకోండి, మేపుతూ ఉండండి, అలా న్యాయస్థానానికి అప్పచెప్పండి. ఆడ లాయర్ ఒకరు వస్తారు, డబ్బులు కడతారు, వాడి బయటికి వస్తాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని వేసుకుంటూ పోతే ప్రపంచంలో ఎవ్వరు మిగలరయ్యా. ఇలాగా ఎవరు అమ్మాయిలు అనేవాళ్ళు మిగలరు. నాకు తెలిసి చెప్తున్నాను, ఒకళ్ళకొకళ్ళు చంపుకుంటూ పోతున్నారు అక్కడ. ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు? అంటే గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారండి? చూడండి, కఠినమైన చర్యలు తీసుకోవాలా? 100% కాదు. నేను చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, శిక్షలు ఎలా ఉండాలంటే, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి వెన్నులో వణుకు రావాలి. అలాంటి శిక్షలు మాత్రం రావాలని మొత్తుకుంటున్నా నేను. ఎక్కడొస్తున్నాయి మీరు చూస్తూనే ఉన్నారా? ఎప్పుడు లేని విధంగా 2026 చాలా దారుణంగా తయారైపోయింది. మొన్నటికి మొన్న చూశారు కదా, పాపము 13 సంవత్సరాల అమ్మాయిని 30 మంది తీసుకొని పోయి ఎంత నరకం చూపించారు. ఏంటిది? మీ చట్టాలే కరెక్ట్ ఉంటే, మీ డిపార్ట్మెంటే కరెక్ట్ ఉంటే, ఏ ఆడపిల్ల అయినా బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు అరే మా అమ్మాయి ఎక్కడుందని 100 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ 2 లక్షలు పట్టుకున్నోడికి 2 లక్షలు, అది డబ్బులు కక్కుర్తి పడి మేము టైం వేస్ట్, ఇక్కడ అన్ని బొక్కనే, మనకు టైం బొక్క అన్ని వేస్ట్. పట్టుకుంటే మీరు పట్టుకోండి, మీరు ఎన్కౌంటర్ చేయండి. మరి ఆ డబ్బు ఎందుకు మీరు బహుమతి అని పెడుతున్నారు? ఇప్పుడు సచ్చేవాడు చచ్చిపోయాడు కదా ఎలాగో, వాడు మాత్రము నేను ఆ రోజే అనుకున్నాను, వీడిని బాగా 10 పోలీస్ బృందాలు వెతుకుతున్నారని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాను. వాడు తెలిసింది కదా, వాడి దగ్గర ఫోన్ కూడా ఉంది ఆల్రెడీ, తెలిసింది కాబట్టి విషం తిని పొలాల్లో కుక్కతో పోల్చకూడదు. ఎందుకంటే చాలా విశ్వాసం అది. అలాంటి దరిద్రపు నా కొడుకుకి విశ్వాసం లేకుండా చిన్న పిల్లల్ని కూడా గొంతుకోసి చంపాడంటే వాడు మామూలోడు కాదు, దుర్మార్గుడు. అలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద చాలా మంది ఉన్నాయి. ఈ కలుపు మొక్కల్ని పరేయాలంటే ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, న్యాయస్థానానికి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మోడీ గారికి కూడా ఒకటే, నరేంద్ర మోడీ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆడపిల్ల బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు. ఎక్కడ పడావ్ ఎక్కడ బచావ్? ఎక్కడుంది బచానే కే లియే క్యా హై ఇధర్? కుచ్ భీ నహీ హై, పూరా ఖతం హో గయా. అందుకే మోడీ గారు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని మొత్తం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఈరోజు శిక్షలు కఠినంగా పెట్టాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి కూడా ఒక ఆడపిల్లగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు ఇలా కోల్పోతుంటే తల్లిదండ్రులు వర్ణనాతీతం, వాళ్ళ ఏడుపులు అంత జీవితాంతం వాళ్ళు కని పెంచి పాపము పెద్ద చేసి వాళ్ళు ఇంత కష్టపడినందుకు జీవితాంతం ఏడ్చే రోజులు, అరే నా బిడ్డకి ఏంది ఇంత అన్యాయం అయిపోయింది, ఒకటి చేతిలో ఇట్లా బలైపోయిందని చెప్పేసి ఏడ్చే రోజులన్నా ఇప్పుడు ప్రపంచం ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో కొంతమంది అయినా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా సరే ఆయన చేసి తీరుతారు. శిక్షలు ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా ఆడపిల్లని చంపినోడికి ఆన్ ది స్పాట్లో ఎన్కౌంటర్ ఉండాలి, ఆన్ ది స్పాట్లో అందరి ముందు ఊరన్నా ఉండాలి. ఈ 2 శిక్షలు అమలు కావాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇప్పుడు మైనర్ అమ్మాయిల్ని కూడా ఇట్లా రేప్ చేసి చంపేస్తున్నారు చూసారా? ఆయనకి మైండ్ సెట్ సరిగా లేదు, తొక్క సరిగా లేనప్పుడు, మైండ్ సెట్ సరిగా లేనప్పుడు వాళ్ళని ఎందుకు చంపుతాడు? ఒక పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోవాల్సింది. మరి 6 మందిని ఎందుకు చంపాడు ఎదవా? అదొకటి. ఇప్పుడు వాడికి ఏంటంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసి అమ్మాయిల పిచ్చి ఉంది వాడికి, మెయిన్ పాయింట్ అది. ఆ అమ్మాయిల పిచ్చి ఉండడం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి వాడు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. కర్మ అనేది నేను చెప్తూ ఉంటాను, కర్మ అనేది వెంటనే దేవుడు చూపిస్తాడు కాబట్టి కర్మ రూపంలో వెంటాడి సర్వనాశనమై మట్టి కొట్టుకొని పోయాడు ఆ యదవ నా కొడుకు. మనము అక్కడ వాళ్ళు అరే ఒక ఆడపిల్లని చూడడానికి కూడా భయపడతారు. మన సైడ్ ఎక్కడుంది? మన సైడ్ ఎక్కడ లేదు. మా మిగతా దేశాల్లో లాగా మన దగ్గర కూడా కఠినమైన చట్టాలు ఉండుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ సేఫ్గా బయటికి వెళ్ళిన ఆడపిల్ల సేఫ్గా ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళినా కానీ ఇంటికి వచ్చేదాకా తండ్రికి లేకున్నా కానీ బాధ తల్లికి ఉంటుంది కదా. అరే మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయి ఏమైందని చెప్పేసి కొంచెం ఒక్క గంట లేట్ అయినా తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఈరోజు ఇట్లాంటి కామాంధులు కలుపు మొక్కల్లాగా పుట్టుకొని వచ్చి
వాళ్ళు ఎట్నుంచి అటాక్ చేస్తారో తెలియదు, ఎట్నుంచి వచ్చి వాళ్ళు ఇట్లా ఇది చేస్తారో తెలియదు. అలాంటిది ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా ధైర్యంగా ఉండాలి. మీకు మీరే ఎలా కాపాడుకోవాలనేది మీ ధైర్యంలోనే ఉంటుంది, మీ సాహసంలోనే ఉంటుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, సాహసం అనేది మీ దాంట్లో ఉంటుంది. ఒక్క ఆడపిల్ల తిరగబడిందంటే ఈ ప్రపంచానికి అబ్బా ఏమి సాహసం చేసిందిరా అనేది ఒక్కొక్క ఆడపిల్ల చూసి నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.